వెళ్ళిపోతాం. చక్రి మీ లేస్తుందిరా. ఆగండ్రా. మోటార్ బైక్ మీద 60 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తూ లీలను ముద్దు పెట్టుకుంటాను రా. రే ముద్దు పెట్టుకోకపోతే కట్రాయర్తో క్లాస్కి వస్తాను. బెట్. ఇది నా మొదటి ప్రేమ లేఖ. రేపొద్దున లోపల నాకు దీనికి సమాధానం కావాలి. ఇప్పుడు ముద్దుతో సరిపెట్టాను. రిప్లై రాకపోతే ఇంకొంచెం ముందుకెళ్తాను. రే చూసారా నా తడక? గౌతమిపుత్ర వాసిష్ఠపుత్ర అనే మాతృ సంకేతములు సమాజంలో స్త్రీకి గల గౌరవ స్థానాన్ని పెంచుతున్నాయి. స్త్రీకి మాస్టారు, చక్రవర్తి అంటే ఎవరు? మీరెవరమ్మా? ముందు చక్రవర్తి ఎవరో చెప్పండి. నువ్వే నా చక్రవర్తి అంటే? నేనే. ఏ నీ ఒంట్లో ఎన్ని లీటర్ల రక్తం ఉందిరా? ఆడపిల్లకి లవ్ లెటర్ రాయడానికి నీ రక్తాన్ని ఖర్చు పెట్టకపోతే దేశద్రోహిని చంపడానికి ఉపయోగించరాదు? శిలా విగ్రహం పెడతారు. నీ ముఖానికి కవిత్వం కూడా. ఇది నువ్వు రాసిన లవ్ లెటరేనా? ప్రియా, లీలా, నీకు నా ప్రేమ జోల. ఆహాహా, 6 నెలల పరీక్షలో తెలుగులో నీకు ఎన్ని మార్కులు వచ్చాయిరా? 6. గులాబీ రేకుల్లాంటి నీ పెదవులు చూసి, కలువ పువ్వుల్లాంటి నీ కళ్ళు చూసి నా డెందము ఆనంద కందోళితమైంది. ఆహాహా, నన్నయ్య గారి సైడు కొంపలో పుట్టినట్టు రాసావు కదరా నాన్న. అరటి స్తంభాల్లాంటి నీ తొడ అవెప్పుడు చూసావురా నువ్వు? నీకు అక్క చెల్లెలేరా? నీకు వదిలేదా? నీకు అమ్మ లేదా అని అడిగే బాపతి కాదురా నేను. మరి ఏ బాపతని అడగవే? అడుగు. ఏ బాపతి? ఈ బాపతి. తప్పమ్మా. భగవంతుడు చేతులిచ్చింది చప్పట్లు కొట్టడానికే కాదు, తప్పు చేసిన వాళ్ళ చెంపలు వాయించడానికి కూడా. లీలా, ఇలారా. చూడమ్మా, ఇతను మర్చిపోలేంది నువ్వు కూడా ఒకటి ఇవ్వాలిగా. ఇవ్వమ్మా. ఆ పుస్తకాలు ఎక్కడ కూర్చుంటే ఏముందమ్మా, ఎందుకలా పొట్టాడుకుంటారు? రే జగం, నువ్వు తొందరగా రారా. సీత గారు కొట్టుకెళ్ళి బీబస్ తీసుకెళ్ళాలి. చెప్తుంటే కదా నోరు ఉంటుంటే ఏమిటో నువ్వు అనేది? జగన్గాడు ఉండబట్టి కానీ, లేకపోతే ఇది ఈ పాటికి ఏం నుయ్యో కోయో చూసుకుని ఉండేది. అడిగేవాళ్ళు లేడు కదా అని నీ ఇష్టం చెలాయిస్తున్నావు. ఏం చెలాయిస్తున్నాను? నా ఇష్టం వచ్చినట్టు. అల్లుడింటి మీదకు పోలీసులు తరిమి కూతురు కాపురం రోడ్డును పడేశావు. వాడెవడో దీన్ని ఏదో అన్నాడని వాడు చెంప వాయించావు. ఇన్సల్టింగ్ జరిగినాడు చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక రోజు దీన్ని ఏదో చేసి తీరుతాడు. ఏదో ఒకటి చేస్తే నేను ఊరుకుంటానండి. రైట్, నువ్వు మాట్లాడు. నువ్వు నోరుపోయి. ఆడపెత్తడం ఉన్న సంసారాలు ఇదిగో ఇలాగే తగలంటాయి. సరే, ఆడపెత్తనం నాకేం తెలీదు. మగాళ్ళు మీరు పక్క నుండి సలహా ఇవ్వచ్చు కదా. సీట్లో నన్ను కూర్చోబెట్టి డ్రైవింగ్ నువ్వు చేద్దామనే. అలాంటి గవర్నమెంట్ ఏమీ నిలవదు. 3 నెలల్లో పడిపోతుంది. ఇదిగో ఇస్తే మొత్తం చక్రం నా చేతికి ఇవ్వు, లేదా నువ్వే తిప్పుకో.
లేలా ఈ రోజు నుంచి నువ్వు కాలేజీ మాని. నాన్న దాన్ని ఎందుకు కాలేజీ మానిపించడం? నువ్వు మాట్లాడకు. తాళాలు పారేసినప్పుడే నీ పెత్తనం పోయింది. దాన్ని కాలేజీ మానిపించేసి పెళ్లి చేస్తాను. ఇదిగో నీలాగా పెద్ద కూతురు తెచ్చిన దిక్కుమాల సంబంధం లాంటిది కాదు. చాకు లాంటి సంబంధం తీసుకొస్తాను చూడు. ఈ మాత్రం పెత్తనం మేము చేయగలం. భోగి భోగి నీ భోగం విన్నాళ్ళంటే మా అత్త మాలపల్లికి వెళ్ళొచ్చేదాకా అందంట.